శృంగారపరంగా అవగాహన లేకపోవడం. ఇప్పుడు 11 ఏళ్ల పిల్లలే సెక్షువల్ లైఫ్లో వాళ్ళు నేర్చుకునేదంతా రీల్స్ చూసి నేర్చుకుంటున్నారు. యాక్చువల్లీ ప్రేమ లేని చోట శృంగారం లేనే లేదు. అమ్మ నాన్న కొట్టుకోవడమే చూస్తున్నారు. లేకపోతే అమ్మ నాన్న అబద్ధంతో మొదలైంది, అనుమానంతో ఎండ్ అవుతుంది. ఈ 7 అడుగుల బంధానికి 7 ప్రధానమైన సమస్యలను మీరు సూచించారు. వాటి పరిష్కారాలు చెప్పారు. ఆ 7 ప్రధానంగా ఏంటి మేడం? ఒకటండి కమ్యూనికేషన్. నేను ఇప్పుడు చెప్తున్నట్లుగా ఏదైతే వాళ్ళకి మాట్లాడుకోవాలో, ఏ విషయాలు మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో అసర్టివ్ కమ్యూనికేషన్ అంటాం. తర్వాత ఎలాగ నచ్చ చెప్పాలి, నొప్పించకుండా ఒప్పించడం ఎలా. ఏదైనా విషయం ప్రాబ్లం వచ్చినప్పుడు అరుచుకునో కొట్టుకునో ఇంతవరకే, కానీ దాన్ని అంటే సామరస్యంగా ఎలాగా ఇది చేసుకోవాలి. ఎప్పుడూ అమ్మ నాన్న కొట్టుకోవడమే చూస్తున్నారు, లేకపోతే అమ్మ నాన్న వాదులాడుకోవడమే చూసుకున్నారు, లేదు అంటే అమ్మ నాన్న ఒకళ్ళనొకళ్ళు కించపరచుకోవడమే చూస్తున్నారు. దానివల్ల పిల్లలకి కూడా ఎలా నేర్చుకునేది ఏంటి, రేపు పొద్దున నేను కూడా కించపరచచ్చు, నా భార్యను నేను కించపరచచ్చు, నా భర్తను నేను కించపరచచ్చు. ఇప్పుడు ఏంటంటేనండి, ఏమీ అక్కర్లేదు. ఒక మనిషికి ఏం కావాలి అంటే గౌరవం కావాలి. ఈ రోజుల్లో ఏది అక్కర్లేదు. ప్రేమ లేకపోయినా బతికేస్తాడు, కానీ గౌరవం లేకుండా బతకలేదు. గౌరవం కావాలి, ఆనందంగా ఉండాలి. అది మెయిన్గా అవే కావాలి, ఆ ఫ్రీడమ్ కావాలి. అందుకనే 3 నెలలు నా దగ్గర వచ్చే కేసుల్లో 1 నెల పెళ్ళయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక 10 రోజులు అత్తగారింటికి వెళ్ళి వచ్చేసి ఇంకా కాదు వాళ్ళతోటి, మాకు ఏమైనా సరే ఆ కట్నాలు ఇచ్చుకున్న డబ్బులు అవన్నీ ఇప్పియండి అంటారు. వాళ్ళెందుకు ఇస్తారు? 10 రోజుల్లో కదా. అసలు సహనం కానీ, ఓపిక పడదాం, ఒకసారి కాకపోతే ఇంకోసారి కానీ అలాంటిది లేదు. చుట్టూ ఉన్న పెద్దలు కూడా దీనికి చాలా వరకు ఆద్యం పోస్తున్నారు. సో రెండో విషయం ఏంటంటే ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ పేరెంట్స్, వేరే చుట్టూ ఉన్నవాళ్ళు, ఫ్రెండ్స్, వీళ్ళందరూ కూడా వాళ్ళ స్వార్థాల కోసమో వాళ్ళ దీనికోసమో కూడా కొంత రేపు పెడుతూ ఉంటారు చుట్టూ ఉన్నవాళ్ళు. అబద్ధంతో మొదలైంది, అనుమానంతో ఎండ్ అవుతుంది. సో ఆ అబద్ధంతో స్టార్ట్ అయ్యాయి కాబట్టి వీళ్ళకి ఇంకా ఎప్పుడు నమ్మకము, ఒక ట్రస్ట్. అంటే ఒకసారి అబద్ధం చెప్పినా దాన్ని క్షమించేసి నెక్స్ట్ టైం చెప్పకుండా ఉండగలిగే అంత పెద్ద మనస్సు, లేకపోతే అంత వ్యక్తిత్వము డెవలప్ కావట్లా. అది కూడా పెద్ద సమస్య పిల్లల్లో. అవన్నీ డెవలప్ కానియట్లే మనం. 24 గంటలు నువ్వు ఐఐటి చేసావా, మెడిసిన్ చేసావా, లేకపోతే యుఎస్ వెళ్ళావా, ఇంతవరకే తల్లిదండ్రులు చూస్తున్నారు. కానీ క్యారెక్టర్ ఎంతవరకు డెవలప్ చేయగలిగాం, వ్యక్తిత్వం ఎంతవరకు డెవలప్ చేయగలిగాం, ఎలాంటి వాటికి ఎలాంటి యాక్షన్ వస్తుంది, రియాక్షన్ వస్తుంది, ఇవన్నీ తల్లిదండ్రులు గమనించకపోవడం చాలా పెద్ద సమస్య అండి. మూడోదండి, శృంగారపరంగా వాళ్ళకి కరెక్ట్గా అనుభవాలు లేకపోవడం. అంటే అనుభవం కాదు అక్కడ, వాళ్ళకి అవగాహన లేకపోవడం. అసలు ఏంటిది, దాని వలన బంధం ఎలా డెవలప్ అవుతుంది ఒక పురుషుడికి స్త్రీకి అనేది అర్థం కాలే. సెక్స్ ఎడ్యుకేషన్ లేదండి, అది చాలా అవసరం. చిన్నప్పుడే మనము పిల్లలకి సెక్షువాలిటీ ఎడ్యుకేషన్ అంటాం, ఫ్యామిలీ లైఫ్ ఎడ్యుకేషన్ అంటాం, అవి చాలా అవసరం అండి. అవి చెప్పకపోవడం వలన కూడా మనకి ప్రాబ్లం. పాఠ్యాంశాల్లో పెట్టేసి ప్రభుత్వం చేతులు దులుపుకున్నారు. ఏ టీచరు అలాంటివి చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు 11 ఏళ్ల పిల్లలే ఆల్రెడీ సెక్షువల్ లైఫ్లోకి ఎంటర్ అవుతున్నారు. అంత యంగ్ పిల్లల్లో ఇంకా అసలు ఏంటిది అనేది తెలియదు. వాళ్ళు నేర్చుకునేదంతా వాళ్ళు చూస్తున్న రీల్సో లేకపోతే పార్నో చూసి నేర్చుకుంటున్నారు. యాక్చువల్లీ ప్రేమ లేని చోట శృంగారం లేనే లేదు, అది తెలుసుకోలేకపోతున్నారు.